జ్యోతిష్య పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం పాఠంలో గోచారం గురించి తెలుసుకున్నాం. క్రమంగా జాతకము, తర్వాత దశలు, తర్వాత గోచారం, చివరిగా గోచారమును చూడడానికి ముందు 3 విషయాల్ని మనం పరిశీలించాలి. మొదట, ప్రశ్న జ్యోతిష్యం చాలా సులభంగా రావాలన్నా, చాలా సులభంగా అర్థం కావాలన్నా, మనం ఏదైతే ప్రశ్న అడగాలనుకుంటున్నామో, చూడాలనుకుంటున్నామో దానికి సంబంధించే మనం జాతకాన్ని, దానికి సంబంధించిన దశను, దానికి సంబంధించిన గోచార స్థితిని పరిశీలించినట్టయితే సమాధానం చాలా త్వరగా దొరుకుతుంది. అలా ప్రశ్న కాకుండా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి డైనమిక్గా మనం ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఆన్సర్ వస్తుంది. చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఒకదానికి ఒకటి తద్విరుద్ధంగా ఉంటుంది. అది అనుకూలమా ప్రతికూలమా అనేది కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. జ్యోతిష్యాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాత, చాలా జాతకాలను అభ్యాసపూర్వకంగా అధ్యయనం చేసిన తర్వాత మీరు కావాలంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహాలని బట్టి ఈ గ్రహం ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అన్నది మనం విశ్లేషించవచ్చు, తప్పులేదు. కానీ నేర్చుకునే దశలో ఆ విధంగా వెళ్ళినట్టయితే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కాబట్టి నేర్చుకునేటప్పుడు మొదట ఏం చూస్తున్నాం, ఏ ప్రశ్నకి సంబంధించి చూస్తున్నాం, ఆ ప్రశ్నకి సంబంధించిన గ్రహం ఏది, దాని యొక్క స్థితి ఏ విధంగా జాతకంలో ఉంది, ఆ ప్రశ్న బయట అవకాశాలు రావడానికి ఏ దశ నడుస్తోంది, నడిచినప్పుడు వాతావరణం ఏ విధంగా ఉంది, ఈ విధంగా వెళ్ళినప్పుడు సమస్య పరిపూర్ణంగా అర్థమవుతుంది. దానికి అర్థమైన తర్వాత ఏం చేయాలన్న సమాధానం కూడా త్వరగా దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే నేర్చుకునే దశలో ఉంటారో జ్యోతిష్యాన్ని, వారు క్రమంగా ప్రశ్నను బట్టి జాతకంలో ఉన్నటువంటి యోగాన్ని చూడడం, ఆ యోగాన్ని బట్టి ఎప్పుడు ఆ యోగము యాక్టివేట్ అవుతుందని చూసుకోవడం, ఆ యాక్టివేట్ అయ్యే సమయంలో వాతావరణం ఏ విధంగా ప్రతికూలిస్తుందా అనుకూలిస్తుందా చూసుకోవడం, ఈ విధంగా అయితే జ్యోతిష్యం చాలా సులభంగా వస్తుంది. కాబట్టి ప్రారంభం నుంచి మనం చెప్తున్నది ఒకటే, ప్రశ్నను బట్టి గ్రహాలను చూడండి. ప్రశ్న లేకుండా డైరెక్ట్గా గ్రహాల జోలికి వెళ్ళకండి, చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. వచ్చినా కూడా అది ఒక యాంగిల్లో ఉంటుంది, కానీ అన్ని వైపుల నుంచి చూసిన తర్వాతే మనకు ఉత్తరం దొరుకుతుంది. కాబట్టి మొదట ప్రశ్న, తర్వాత యోగము, జాతకంలో దానికి సంబంధించిన యోగం ఏ విధంగా ఉంది, ఆ యోగము ఎప్పుడు ఆపరేట్ అవుతుంది, ఆ ఆపరేట్ అయ్యే సమయంలో గోచారం ఏ విధంగా ఉంది. గత వారం పాఠంలో మనం నేర్చుకున్నాం, ఆత్మ అనేది ఒక విత్తనం లాంటిదండి. మామిడి పండులో విత్తనం ఏ విధంగా ఉంటుందో అలా జీవుడి లోపల కూడా ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనం లాంటిది, దాన్నే మనం ఆత్మ అంటాం. ఆత్మ ప్రతి జన్మ నుంచి పుణ్యమో పాపమో ఈ జన్మకు తీసుకొచ్చుంటుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని ధరిస్తుందో అప్పుడు దాన్ని జీవుడిగా పిలుస్తారు. జీవుడు అంటే ఏం లేదు, ఆత్మ ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ అహంకారము ప్లస్ శరీరము, ఇవన్నీ కలిపితే జీవుడు అవుతుంది. చనిపోయిన తర్వాత ఇవన్నీ విడిపోతాయండి. శరీరం మాత్రమే విడిపోతుంది, ఆత్మతో పాటు మనస్సు బుద్ధి చిత్తం ఇవన్నీ ఉంటాయి, కానీ యాక్టివేట్ అవ్వదు, శరీరం లేదు కాబట్టి. ఎందుకంటే ఇంద్రియాలు ఉంటేనే పనిచేస్తాయి. చనిపోయిన తర్వాత ఇంద్రియాలు పడిపోతాయి, కాబట్టి అవి ఉన్నా కూడా ఫంక్షనింగ్ ఏమి ఉండదు. ఎప్పుడైతే మనస్సు బుద్ధి వీటి ప్రభావం ఆత్మ పైన ఉండదో దాన్ని ముక్తి స్థితి అంటాం. దాన్ని మనం మోక్షం అనుకోవచ్చు, ఉపశమం అనుకోవచ్చు, లిబరేషను, ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జాతకం ఏం చెబుతుంది అన్నట్టయితే, యోగం ఎలా ఉంది, పుణ్యము పాపము గత జన్మ నుంచి మనం తీసుకొచ్చుంటాం కాబట్టి మనిషిగా పుట్టిన వాడికి ఖచ్చితంగా పుణ్యము పాపము రెండు ఉంటాయి. పాపం లేదు, ఒట్టి పుణ్యం మాత్రమే ఉంది, దేవతా శరీరం వస్తుంది. పుణ్యం లేదు, ఎక్కువ భాగం పాపమే ఉందంటే పశుపక్షాదులుగా పుట్టాల్సి వస్తుంది. పుణ్యము పాపము రెండు కూడా ఉన్నాయి, ఒక నిష్పత్తిలో ఉన్నాయి అన్నప్పుడు మనిషిగా రావడం జరుగుతుంది.
మనిషికి మాత్రమే సుఖము దుఃఖము రెండు ఉంటాయి. ప్రాణులకు దుఃఖం మాత్రమే ఉంటాయి. సుఖం చాలా తాత్కాలికంగా ఉంటుంది. మనలాంటి సుఖం దానికి ఉండదు. ఎందుకంటే సుఖాన్ని మనం అనుభవిస్తున్నామని తెలిసేదే ఎప్పుడు? బుద్ధి పనిచేసినప్పుడు మనం అనుభవిస్తున్నామని తెలిసేది. ప్రాణులకు అవి అనుభవిస్తున్నాం కూడా తెలియదు. దానికి చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తింటూ సుఖపడుతున్నామని తెలియదు వాళ్ళకి. కానీ అది తింటే మంచిది, వాళ్ళకు ఆ కోరిక అంతే. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను సుఖపడగలుగుతున్నాను అది తెలిసేది ఎప్పుడు? కొద్దిగా బుద్ధి వచ్చిన తర్వాత. ప్రాణులకు బుద్ధి ఉండదు. ఇక దేవతా శరీరం వచ్చిందనుకోండి, వాళ్ళకి శరీరమే ఉండదు. ఎందుకంటే శరీరం ఉంటే కదా సుఖము దుఃఖం అనుభవించడం. వాళ్ళకి సుఖం మాత్రమే ఉంటుంది. మానసికంగా చాలా ఆనందం అనుభవిస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకే. అది పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కింద పడిపోవాల్సిందే భూమిపైకి. సో ఇక వేదాంతాన్ని మనం కొద్దిగా పక్క పెడితే, జీవుడు గత జన్మ నుంచి ఏం తీసుకొచ్చాడు, పుణ్య పాపాన్ని మనం జాతకం ద్వారా విశ్లేషించవచ్చు. యోగము ఉందా లేదా? యోగము దేంట్లో మనం ఏదైతే ప్రశ్న వేస్తున్నామో దానికి సంబంధించి పుణ్యము పాపము ఏ విధంగా ఉంది జాతకం చూస్తాం. సరే, అందరికీ పుణ్యము పాపము ఉంటాయి, కానీ అవన్నీ కూడా మొలకెత్తాలిగా. మొలకెత్తేది ఎప్పుడు అంటే దశ వచ్చినప్పుడు. ఆ ప్రశ్నకు సంబంధించిన గ్రహము దాని యొక్క దశ ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు ఆ పుణ్యము పాపం అనేది మొలకెత్తడానికి రెడీగా ఉంది అని అర్థం. మొలకెత్తిన తర్వాత ఏం కావాలి? అది బాగా ఏపుగా పెరగాలి కదా. మనం అలా విత్తనం వేసేసి ఊరికి కూర్చున్నాం అనుకోండి, ఎవరో వచ్చి ఏదో ప్రాణి వచ్చి దాన్ని పీకేసేయచ్చు, ఆకులు కోసేయచ్చు, వర్షం ఎక్కువ అవడం వల్ల పాడైపోవచ్చు, నీళ్లు లేక ఎండిపోవచ్చు, చాలా అవకాశాలు ఉంటాయి. దాన్ని రక్షణ కల్పించాలి. ఆ మొలకెత్తే సమయంలో దానికి నీళ్లు వేయడం, ఇతర కలుపును దాన్ని పెరగకుండా ఏవైతే అడ్డుకుంటున్నాయో ఆ కలుపును తీసేయడం, దానికి ఏమైనా రోగాలు వచ్చిందనుకోండి మందులను పిచికారీ చేయడం, దాన్ని పాడు చేయకుండా రక్షించడం, కంచె వేయడం, ఇవన్నీ చేశారనుకోండి అప్పుడు అది పెరుగుతుంది. వర్షం వస్తే ఎలాగో పెరుగుతుంది. వర్షం రాలేనప్పుడు మనమే నీళ్లు కట్టాలి. ఇలా వాతావరణాన్ని, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అందిస్తే అది ఏపుగా పెరుగుతుంది. మీరు అందించలేదనుకోండి అది పెరగవచ్చు, చనిపోవచ్చు, చెప్పలేం. కాబట్టి దశ వచ్చిందనుకోండి గత జన్మలో ఉన్నటువంటి పుణ్యము పాపము అనుభవించడానికి సిద్ధంగా ఉంది, మొలకెత్తుతోంది అని అర్థం. ఆ సమయంలో వాతావరణం ఏం చెప్తుందంటే, అది పుణ్యమైందనుకోండి ఆ సుఖాన్ని అనుభవించినప్పుడు దానికి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. చాలామంది సుఖాన్ని అనుభవించడానికి కూడా ప్రిపేర్ ఉండదు. ఎప్పుడూ చాలా కష్టాలు పడ్డాం, దేవుడు ఏదో సుఖాన్ని కరుణించాడు, అన్నీ అనుకూలం ఇచ్చాడు అనుకుందాం. ఎవరైనా వెళ్ళి అడిగితే, ఏమండి మీరంతా బాగున్నారు, మంచి ఇల్లు అదిరిందయ్యా చంద్రం అంటాం కదా, అలాగే ఏముందిలేండి, చిన్నప్పుడు ఎక్కడుందండి ఇవన్నీ, మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా, ఇప్పుడేమో ఉందండి, అప్పుడు లేదు కదా అని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సుఖం వచ్చినప్పుడు కూడా అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా అయ్యో దుఃఖం వస్తుంది, దీనికి ప్రిపేర్ అవుదామని ఎవరు ఉండరు. అలా మూఢ స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకు పుణ్యం కానీ పాపం కానీ అనుభవించే సమయం వచ్చినప్పుడు, పుణ్యాన్ని అనుభవించడానికి పెద్దగా ప్రిపరేషన్ అక్కర్లేదు, ప్రిపరేషన్ లేకపోయినా నష్టం లేదు. సన్యాసులు యోగులు వీళ్ళంతా కూడా పుణ్యాన్ని అనుభవించరు. అదే మనిషి వచ్చేటప్పటికి పాపాన్ని అనుభవించడానికి ఇష్టపడరు. వాళ్ళు పుణ్యాన్ని అనుభవించడానికి ఇష్టపడరు, వీళ్ళు పాపాన్ని అనుభవించడానికి ఇష్టపడరు. ఇలాగే ఆధ్యాత్మికానికి లౌకికానికి ఉన్న తేడా ఇది. సో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ వాతావరణాన్ని ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా తెగులు వచ్చినా, ఆ మొక్కకి ఏదైనా చీడ బెడద వచ్చినా ఏ విధంగా మనం వాతావరణాన్ని దాన్ని తీసేస్తాము, దానికి ఇబ్బంది పడకుండా ఏ విధంగా చేస్తామో అదేవిధంగా వాతావరణంలో మనకి ఏవైనా ప్రతికూలం వచ్చినప్పుడు కూడా మనం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనేది ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. దానికి గోచారం అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి ఉపోద్ఘాతం మనం గత క్లాస్లోనే చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువ వివరణ అవసరం లేదు. గత క్లాస్లో ఇంకోటి చెప్పుకున్నాం, గ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పుడు జన్మరాశి ద్వారా, అంటే నా మనస్సు అని అర్థం. నా మనస్సు అనుకూలమైన వాతావరణం ఎప్పుడు ఉంటుంది అన్నట్టయితే, ప్రతి ఒక్క గ్రహము కూడా సంచారం ఇచ్చినప్పుడు జన్మరాశి నుంచి ఏ ఏ స్థానాలలో ఉంటే అనుకూలంగా ఉంటుంది మనస్సుకు అనేది లిస్ట్ ఇవ్వడం జరిగింది. పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో ఉన్నట్టయితే మనిషికి రిలీఫ్ అనేది దొరుకుతుంది. పాపగ్రహాలు ప్రత్యేకంగా మంచి ఏం చేయవు,
అవి చెడు చేయకపోవడమే పెద్ద మంచి, చెడు నుంచి బయటపడడమే పెద్ద మంచి. అదేవిధంగా సూర్యుడు 3, 6, 10, 11, 10 ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, 10 దిగ్బలం కాబట్టి. ఇక మిగిలిన గ్రహాలు ఉన్నాయి, కానీ మనకు కావాల్సిందంటే ఎక్కువ గురువును మాత్రమే చూస్తాం. 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు వచ్చినట్టయితే గురువు సహజంగా పుణ్యకారకుడు కాబట్టి గురువు శాంతికి కారకుడు. పుణ్యకారకుడు ఒకడే కాదు, శాంతి జ్ఞానకారకుడు కాబట్టి మనకు ఒక రకమైనటువంటి రిలాక్సైజేషన్, రిలీఫ్, సంతోషం, ఆనందం కలగడానికి గురువు సహకరిస్తాడు. గురుబలం వచ్చింది, గురువు మంచి చోట వచ్చింది అంటే అర్థం ఏంటంటే మనం వాతావరణం బాగుంది అని అర్థము, ప్రశాంతంగా మనకు అనుకూలంగా ఉంది అని అర్థం. ఒకవేళ జాతకంలో గ్రహస్థితి నడుస్తున్నటువంటి దశ ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ గోచారం బాగుందనుకోండి మిమ్మల్ని ప్రశాంతంగా పెడుతుంది. ఉదాహరణకు ఏదో జాతకంలో చెడు గ్రహం యొక్క దశ నడుస్తోంది, ఆ జాతకంలో ఆ గ్రహం చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఏదో పాపాన్ని అనుభవించేటటువంటి ఒక విత్తనము మొలకై వస్తోందండి. అప్పుడు ఏం చేయాలి? మంచి దశ, మనకు గోచారంలో గ్రహస్థితి బాగుందనుకోండి, కష్టం వచ్చినప్పుడు మన వెన్ను తట్టేవాళ్ళు చాలామంది దొరుకుతారు. అదే దీనికి ఎందుకు ఇబ్బంది పడతావారా, ఇవన్నీ వచ్చేవి అందరికీ, నువ్వు దీనికి ఏమి ఇబ్బంది పడకు, నువ్వు దీన్ని పోగొట్టుకోవాలంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని మిమ్మల్ని గైడ్ చేస్తారు. వాతావరణం మీకు సహకరిస్తుంది. అదే శుభ ఫలితం వచ్చేటప్పుడు కూడా, మంచి ఫలితాలు వచ్చేటప్పుడు కూడా వాతావరణం బాగుందనుకోండి, మీరు అనుకున్నది వాతావరణంలో జరిగేది రెండు అనుకూలమవుతుంది, సంతోషంగా ఉంటుంది. అందుకే వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే గురుబలం ఉండాలి అని ఎందుకంటామంటే వాతావరణం అనుకూలంగా ఉండాలి. పాపస్థానాలకు సంబంధించిన దశ నడుస్తున్నా కూడా గ్రహాలు మంచి పొజిషన్లో ఉన్నాయి అనుకోండి, మీకు అది రిలీఫ్ ఇస్తుంది. సపోజ్ శని 3, 6, 11 ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అదేమి శుభ ఫలితం ఏమిస్తుంది? ఏమి ఇవ్వదు. కానీ ఒక కష్టం నుంచి బయట వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి రిలీఫ్ ఉంటుందో ఆ విధమైన రిలీఫ్ కల్పిస్తుంది. ఉదాహరణకు పాతకాలంలో సంతకి వెళ్ళేవాళ్ళండి, సంతకో ఏదో షాప్కో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడున్నట్టు వెహికల్స్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేవు, సరి అయినటువంటి బ్యాగులు కూడా ఉండేవి కావు. ఏదో యూరియా సంచులో ఏదో ఇంట్లో సంచులు ఉండేవి, గోన సంచులు లాగా ఉండేవి, నారుతో చేసినటువంటి. అవి వేసుకొని వెళ్ళేవాళ్ళు, కావాల్సినవన్నీ కొనుక్కునేవాళ్ళు. ఇంటికి రావాలంటే ఏం చేయాలి? డబ్బున్నవాడు బండిలో కట్టుకొని వెళ్తాడు, లేదా నడిచి వెళ్ళాలి చాలామంది. దాన్ని ఏం చేస్తాం? భుజం పైన వేసుకుంటాడు, ఒక భుజం పై, రైట్ సైడ్ భుజం పైన వేసుకొని వెళ్తూ ఉంటాడు. కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఈ కుడివైపు ఉన్నటువంటి భుజం కొద్దిగా నొప్పేస్తుంది, ఎందుకంటే వెయిట్ కదా. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఇమ్మీడియట్లీ దాన్ని తీసి లెఫ్ట్ సైడ్ వేసుకుంటాడు. ఆ లెఫ్ట్ సైడ్ వేసుకోగానే ఒక్కసారిగా కుడివైపు భుజం చాలా రిలీఫ్ అవుతుందండి. ఒకసారిగా వెయిట్ వచ్చి షిఫ్ట్ అయిందిగా, ఆ రిలీఫ్ వేస్తుంది. ఆ రిలీఫ్ ఎంత ఆనందం వేస్తుందంటే వర్ణించలేం. మీకు మంచివి కూడా అంత రిలీఫ్ ఉండదు. తర్వాత ఎడం వైపు కొద్దిగా బరువు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కుడివైపు వేసుకుంటాం. ఇలా భుజాలు మార్చుకుంటూ వెళ్తాం. అప్పుడు సుఖంగా ఇల్లు చేరుకుంటాం. ఈ యొక్క దీన్ని పెయిన్ని మేనేజ్ చేస్తూ వెళ్తాం. ఇటువైపు పెయిన్ వచ్చినప్పుడు అటువైపు వేసుకుంటాం, అటువైపు పెయిన్ వచ్చినప్పుడు ఇటువైపు వేసుకుంటాం. ఇలా వేసుకుంటూ మనం ముందుకెళ్తాం. అదేవిధంగా మన ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, లౌకిక ఉదాహరణ, ఏదో ఒక ఫంక్షన్. ఇప్పుడు అన్ని పార్టీ కల్చర్ ఎక్కువ కాబట్టి పెళ్ళిళ్ళ కన్నా రిసెప్షన్కి పిలిచేవాళ్ళు చాలా ఎక్కువ. రిసెప్షన్కి మనం చాలా పద్ధతిగా అందరూ వెళ్తాం. పిలిచారు, ఏదో రిసెప్షన్ అండి అని వెళ్తాం. ఏదో చిన్న గిఫ్ట్, క్యూ లైన్లో నిలబడి అతనికి గిఫ్ట్ ఇస్తాం, ఒక 2 ఫోటోలు తీసుకుంటాం, హాయ్ బాయ్ బయటకు వస్తాం. అక్కడ ఎక్కడో వచ్చి అంతా వండి పెట్టుంటారు, నానా రకాల వంటలు పెట్టుంటారు. మనం ఏం చేస్తాం? మనకి ఇష్టమైన పదార్థాలే ఉంటాయండి. మరి నాకు చాలా ఇష్టమైన పదార్థాలు ఉంటాయి అక్కడ. మనం ఏం చేస్తాం? మొదట ఒకటి తింటాం, చాలా హ్యాపీగా, చాలా రుచి, చాలా బాగుంది, నేను అనుకున్నటువంటి రిక్వైర్మెంట్స్తో ఉంది. ఇంకొకటి తింటాను, ఇంకా సంతోషం వేసింది. మూడవది తింటాను, హ్యాపీ. ఇంకోటి వడ్డించుకోండి అంటాడు, అవి ఇంకా చాలా ఉంటుంది, ఎందుకంటే కడుపు ఇంకా చాలా ఉంటుందిగా. అంతకు మించి ఎక్కువ తిన్నారనుకోండి, ఇంకా జీవితంలో తినకూడదనే విరక్తి కలుగుతుంది. ఎవరైనా ఇంకోటి వేసుకోండి, అయ్యో వద్దా బాబు అంటారు. ఇంకా జీవితంలో తినకూడదు అనే దాన్ని ఉదర వైరాగ్యము అంటారు. తర్వాత ఇంటికి వస్తాం, రాత్రి నిద్ర పట్టదు,
ఏదో దానికి కావాల్సిన కషాయాలో లేకపోతే డైజిన్ ఇలాంటివి జీర్ణం అవ్వడానికి కావాల్సిన త్రిఫల అది ఇది వేసుకుంటాం. రాత్రంతా నిద్ర పట్టదు. ఉదయం లేస్తూనే టాయిలెట్కి వెళ్ళొస్తాం. వెళ్ళొచ్చిన తర్వాత ఈ కడుపు అంతా ఎంటీ అయ్యింది అనుకోండి, అప్పుడు వేసే రిలాక్సైజేషన్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు తినేటప్పుడు రిలాక్సైజేషన్ ఎలా ఉంటుంది, హ్యాపీగా ఫీల్తో దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే సుఖము వచ్చినప్పుడు వచ్చేటటువంటి ఆనందం కన్నా దుఃఖము నుంచి బయట వచ్చేటటువంటి ఆనందం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సమస్యల నుంచి బయటకు వచ్చేటప్పుడు వచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. పాపగ్రహాలు మంచి స్థానాలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ విధమైనటువంటి రిలాక్సైజేషన్ ఇస్తాయి. అవేం మీకు పుణ్యం ఇస్తుంది, మంచి చేస్తుంటే ఇవే మంచి చేయడం ఇంకేం లేదు. ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడడమే పెద్ద మంచి. ఆ విధమైన మంచి చేస్తాయి. సో వేదాంతం ప్రకారం మన జీవితాన్ని మనం ఊహించుకున్నట్టయితే ఈ విధంగా ఇస్తుంది. కానీ గురువు ఇచ్చినట్టు శని ఈ పాపగ్రహాలని ఆ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వవు. మిమ్మల్ని సమస్య నుంచి బయటపడేస్తాయి అంతే. అదే మనకు కావాలి. మనం కోరుకున్నది రాకపోయినా పర్లేదు, కొత్తగా సమస్యలు రాకుండా ఉంటే అదే 10,000 అంటారు చాలామంది. సో ఇది గోచారానికి సంబంధించి. సరే, ఇది మనం గత వారం చెప్పుకున్నాం. ఇవాళ కొత్త అంశాలను తెలుసుకుందాం. వేద అంటే ఏంటి, ఇవాళ కొన్ని సామాన్యమైన సూత్రాలు, వేద, గురుబలము, శని ప్రభావం, ఇవన్నీ కూడా ఇవాళ క్లాస్లో మనం నేర్చుకో. ఇవన్నీ కొత్తవేం కాదు. ఒక వేద అనేది మీకు కొత్తగా అనిపించవచ్చు, మిగిలినవన్నీ కూడా మామూలుగా తెలిసినవే. గురుబలం అంటే తెలుసు, శని ప్రభావం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? దాని గురించి చాలా ఎక్కువ మందికి తెలుసు, కానీ కరెక్ట్గా తెలుసో తెలియదు. మనం తెలుసుకుందాం ఇవాళ పాఠంలో. సామాన్యమైన సూత్రాలు తీసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడే కానీ జాతకాన్ని మీరు పరిశీలించేటప్పుడు ప్రశ్న ముందు రావాలి. ప్రశ్నకు సంబంధించిన గ్రహ బలాన్ని జన్మకుండలిలో పరిశీలించాలి. అది వేరే ఏదైనా గ్రహం 6వ ఇంటి అధిపతి ఏదో నడుస్తోంది, కానీ దానికి సంబంధించిన మనకు ప్రశ్న ఏం లేదంటే దాన్ని అలాగే వదిలిపెట్టేయడం మంచిది. మన శరీరాన్ని టోటల్ బాడీ స్కాన్ చేసామనుకోండి, 100 రకాల రోగాలు బయటపడతాయి. కానీ మనల్ని ఏమి ఇబ్బంది పెట్టవు, లోపల ఉంటాయి. వాళ్ళు డాక్టర్లు ఏమంటారు, మీకు ఇది రోగం ఉందండి ఇప్పుడే చూసుకోండి, మళ్ళీ అది పెద్దది కాకుండా చూసుకోండి, పెద్ద కొట్టి మీ చేత అన్ని ట్రీట్మెంట్లు చేయించుకొని, మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా, ఎందుకు భయపడతారు? లేకపోతే భయపడాలి. ఇన్సూరెన్స్ ఉంటే కూడా అతను వాళ్ళ రీసెర్చ్ చేసేది మన శరీరం పైన కదా. సో కాబట్టి మన జాతకాన్ని తీసుకున్నట్టయితే మన జీవితంలో పాపాలు ఏవేవి వస్తాయి, అనుభవించేటప్పుడు ఏ విధంగా కష్టాలు అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రస్తుతానికి మన మనస్సు ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఇబ్బంది పెట్టినప్పుడు చూసుకుందాం. ఆ విధంగా ప్రశ్నకు సంబంధించిన యోగాన్ని జాతక కుండలిలో పరిశీలించాలి. రెండవది, ఆ యొక్క పాపమో పుణ్యమో ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది, అది దశను బట్టి విశ్లేషించాలి. మూడవది, ఆ వాతావరణం ఈ విధంగా ఉంది. ప్రశ్నకు సంబంధించిన గ్రహం మన జన్మరాశి నుండి సంచారాన్ని పరిశీలించాలి, అంటే గోచారాన్ని పరిశీలించాలి. ఇలా చేస్తేనే మీకు సరి అయినటువంటి సమాధానం దొరుకుతుంది. లేదంటే మీరు జాతకానికి సపరేట్గా చూసుకొని, దశను సపరేట్గా చూసుకొని, లేదా అన్నిటినీ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చూసినట్టయితే మీకు కన్ఫ్యూజన్ ఒకటి వస్తుంది అంతే. ఫలితాలు అయితే తెలుస్తాయి. ఇప్పుడు 7.5 శని ఉందండి, ఏం చేయాలండి, నా జీవితంలో కష్టాలు వస్తాయండి. చాలామందికి 7.5 శనిలో కష్టాలు రాకపోవచ్చు. వాళ్ళు ఆ సమయంలోనే చాలా ఆనందంగా అనుభవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఆ విషయం తెలియదు. ఎందుకంటే అందరూ బెదరగొడతారు కాబట్టి మనం బెదురుతున్నాం. చెప్తా ఇవాళ ఎవరు ఆనందంగా ఉంటారు, ఎవరికి దుఃఖం వేస్తుంది. గురుబలం ఉందని చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు, 7.5 శని వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఇది సామాన్యమైనటువంటి సూత్రం అండి. ఇంకా కొన్ని ఏం చెప్తా అంటే, జన్మరాశి నుంచే కాకుండా జన్మ లగ్నం నుంచి కూడా పరిశీలించవచ్చు అనేది చెప్తుంది. సో గ్రహాలు వివిధ భావాల్లోకి సంచరించడం, జన్మలగ్నం నుంచి కూడా పరిశీలన చేసి నిర్ణయం చేసుకోవచ్చు. ఎలాగంటే, జన్మలగ్నం అంటే శరీరం అండి, దైహికంగా ఫిజికలీగా జరిగేవి, విజిబుల్గా జరిగేది. జన్మరాశి నుంచే మానసికంగా జరిగేది, ఫ్యూచర్లో జరిగేది. సపోజ్ మన జన్మలగ్నం నుంచి ఇవాల్టి గోచారం ఏ విధంగా ఉందో చూసామనుకోండి. సపోజ్ 7వ ఇంట్లో జన్మలగ్నం నుంచి ఏదో పాపగ్రహం ప్రవేశిస్తోంది, లేదా శుభగ్రహం ప్రవేశిస్తోంది. అంటే 7వ ఇల్లు అంటే వివాహం. సో వివాహం అనుకూలమవుతుంది శుభగ్రహాలు ప్రవేశించినప్పుడు. పాపగ్రహాలు ప్రవేశించినప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది శరీరానికి. సో లగ్నం నుంచి అయితే మనస్సు,
శరీరము, మన శరీరం జన్మరాశి నుంచి అయితే మనస్సు. సో లగ్నాన్ని బట్టి కూడా మనం చెప్పచ్చు, లగ్నం నుంచి ఏ భావంలో శుభగ్రహం ఉంది, ఆ భావాలు సూచించేవన్నీ కూడా శరీరానికి అనుకూలం చేస్తాయి. ఏ భాగంలో పాపగ్రహాలు ఉన్నాయి, ఆ సమయంలో శరీరానికి సంబంధించి లేదా మన వాతావరణానికి భౌతికంగా సంబంధించిన విషయాల్లో లోటుపాట్లు కలిగిస్తాయి. అదే చంద్రుని తీసుకున్నాను అనుకోండి, మనస్సు ఏ విధంగా ఫీల్ అవుతుందని తెలుసుకోవచ్చు. కానీ మనం మెజారిటీ 90% గోచారాన్ని చూసేది జన్మరాశి నుంచే. జన్మలగ్నం నుంచి ప్రస్తుతం మీరు చూడాల్సిన అవసరం లేదు. అయినా సూత్రం ఉంది. ఎప్పుడు మీరు జన్మరాశి నుంచి పరిశీలించడం చాలా బాగా వచ్చింది అనుకోండి, ఆ తర్వాత జన్మలగ్నం నుంచి జోలికి వెళ్ళండి. ప్రస్తుతానికైతే అది అవసరం లేదు. ఇక రెండవ అంశం, వేద అంటే ఏంటి, విపరీత వేద అంటే ఏంటి? సో విపరీత వేద అనేది మనము ఎక్కడ ఎక్కువ వింటామంటే గ్రహణాలు వచ్చినప్పుడు పంచాంగాల్లో రాస్తారండి. వేద ప్రారంభమవుతోంది అంటాడు. మనమేమనుకుంటాం, వేదం ప్రారంభమవుతుందంటే ఏంటి, అదేదో అది గ్రహణం ఎట్లాగో వస్తుంది కాబట్టి ఈ పండితులు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు వేద పారాయణం చేయడం స్టార్ట్ అవుతుంది. నేను కూడా అలాగే అనుకున్నాను చిన్నప్పుడు. సో వేద అంటే ఏంటంటే అబ్స్ట్రక్షన్, అడ్డంకి అంటాం తెలుగులో. అడ్డంకి కలిగించడం, అబ్స్ట్రక్షన్ చేయడం. గ్రహణం విషయంలో ఏంటంటే చంద్రగ్రహణం అనుకోండి. చంద్రగ్రహణం అంటే ఏంటి, సూర్యుడి వెలుతురు చంద్రుడి పైన పడకుండా భూమి అనేది అడ్డుకుంటుంది. భూమి పైన చెట్టు చేమ ఇళ్ళు అన్నీ ఉంటాయి, కొండలు అన్నీ ఉంటాయి కదండి. ఎప్పుడైతే చంద్రగ్రహణం ప్రారంభం అవుతుందో ఈ భూమి పైన ఉన్నటువంటి చెట్టు చేమ అది అంతా కూడా ఏమవుతుంది, నీడ చంద్రుడి పైన పడడం స్టార్ట్ అవుతుంది. పూర్తి ఇంకా గ్రహణం రాలేదు, కానీ ఫస్ట్ నీడ పడుతుంది. దాన్ని మొదట అబ్స్ట్రక్షన్ అంటాం. దాన్ని వేద ప్రారంభమైంది అంటే ఇంకా పూర్తిగా అడ్డుకోలేదు, ఇప్పుడే గ్రహణం ప్రారంభమవుతుంది. నీడ చంద్రుడి పైన పడడం, భూమి యొక్క నీడ చంద్రుడి పైన పడడం స్టార్ట్ అయింది అని అర్థం. దాన్ని వేద అంటాం. అబ్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం. సో ఇదే విధంగా మన గ్రహణం విషయంలో ఏ విధంగా అయితే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయో, ప్రతి ఒక్క గ్రహం కూడా సంచరించేటప్పుడు ఇంకొక గ్రహానికి అబ్స్ట్రక్షన్ కలిగిస్తుంది. దీన్ని వేద అంటాం. ఇక్కడ మనం జ్యోతిష్ శాస్త్రంలో మనం తీసుకున్నట్టయితే ఒక గ్రహం ఇచ్చే ఫలితాలను ఇంకొక గ్రహం కొద్ది రోజులు, కొద్ది నెలలో, కొద్ది సంవత్సరాలు అడ్డుకుంటుంది. అది ఇచ్చేటటువంటి మంచి ఫలితాలు కావచ్చు, చెడు ఫలితాలు కావచ్చు, రెండింటిని అడ్డుకుంటాయండి. మంచి ఫలితాలను అడ్డుకుంటే దాన్ని ఏమంటామంటే వేద అంటామండి. చెడు ఫలితాలని అడ్డుకుంటే దాన్ని ఏమంటామంటే విపరీత వేద అంటాం. విపరీత వేద మంచిదే. మంచి ఫలితాలను అడ్డుకుందనుకోండి, అది కష్టం కదా. అదే చెడు ఇస్తుంది, కొన్ని గ్రహాలు చెడు ఫలితాన్ని ఇస్తుంది, చెడు వాతావరణాన్ని కల్పిస్తుంది. ఫలితాన్ని ఇవ్వడం అంటే మీకు వాతావరణాన్ని కల్పించడం అంతే. అప్పుడు ఆ చెడు ఫలితాలను అడ్డుకుంటుంది కదా, దాన్ని విపరీత వేద అంటాం. ఇది మంచి ఫలితమే. సో దీన్ని ఎగ్జాంపుల్ ప్రకారం మనం చూద్దాం. ప్రతి ఒక్క గ్రహానికి కూడా సంచరించేటప్పుడు శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు మనం చెప్పుకున్నాం కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు తీసుకున్నాం అనుకోండి, జన్మరాశి నుంచి 3వ ఇంట కానీ, 6వ ఇంట కానీ, 10వ ఇంట కానీ, 11వ ఇంట కానీ ఉన్నట్టయితే శుభ ఫలితాన్ని ఇస్తుంది, అంటే శుభ వాతావరణాన్ని కలిగిస్తుంది. మిగిలిన చోట ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. అప్పుడు ఏదైతే మీకు జీవితంలో పుణ్యము పాపము యాక్టివేట్ అవుతుందో దానికి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది, ప్లాట్ఫామ్ ప్రతికూలంగా ఉంటుంది. సో ఇప్పుడు వేద అన్నట్టయితే అదొక పాయింట్ అండి. వేద అనేది ఒక హౌస్ పాయింట్. ఒకవేళ సూర్యుడు 3వ ఇంట ప్రవేశించాడు అనుకుందాం, 3వ ఇంట ప్రవేశిస్తే శుభం. అదే సమయంలో జన్మరాశి నుంచి ఏదైనా ఒక గ్రహం 9వ ఇంటి ప్రవేశించింది అనుకోండి, జన్మరాశి నుంచి 9వ ఇంట్లో వచ్చింది. ఆ 9వ ఇంట్లో ఏదైనా గ్రహం ఉన్నట్టయితే ఈ 3వ ఇంటిలో ఉన్నటువంటి శుభ వాతావరణాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఈ 9వ ఇల్లు ఖాళీగా ఉందనుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ వేద స్థానంలో వేరే గ్రహం వచ్చినట్టయితే ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాన్ని అడ్డుకుంటుంది. దీన్నే వేద అంటాం. అదేవిధంగా 4వ ఇంట సూర్యుడు సంచరించేటప్పుడు దాన్ని నెగటివ్ అంటాం, అశుభ వాతావరణము అంటాం. అదే సమయంలో ఏదైనా ఒక గ్రహం 10వ ఇంట ప్రవేశించిందనుకోండి, ఈ 4వ ఇంట్లో సూర్యుడు ఇచ్చేటటువంటి ప్రతికూల వాతావరణాన్ని అడ్డంకి అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఇది మంచిదే.
అది చంద్రుడు ఖచ్చితంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజు ఉంటాడు. ఖచ్చితంగా 2.5 రోజు అబ్స్ట్రక్ట్ అవుతుంది. అదే మేజర్ ప్లానెట్స్ లైక్ గురువు అయినా, శని అయినా, గురువు అయితే 1 year, శని అయితే 2.5 year, రాహుకేతువులు అయితే 1.5 year. వీళ్ళు వచ్చారనుకోండి, ఆ 1.5 సంవత్సరం మీకు 1.5 సంవత్సరం ఆ చెడు ఫలితాలని ఆపేస్తారు మేజర్ ప్లానెట్స్ అయితే. శుభాన్ని అడ్డుకోవడం వేద, అశుభాన్ని అడ్డుకోవడం విపరీత వేద. దీన్ని కూడా మనం పరిశీలించాలి. మనం ఎప్పుడు అన్నిటికీ చూడమండి, ఒక గురువుకు శనికి మాత్రమే చూస్తాం. గురుబలం ఉందా, అప్పుడు అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అందరికీ గురుబలం వచ్చినంత మాత్రానికి మంచి అవుతుందని చెప్పలేం. ఎందుకంటే వేద స్థానంలో ఏదైనా గ్రహం సంచరించినప్పుడు ఆ శుభ ఫలితాన్ని అబ్స్ట్రక్ట్ చేయవచ్చు. అదేవిధంగా 7.5 శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కూడా బెంగ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆ వేద స్థానంలో ఏదైనా ఒక గ్రహం సంచరించిందనుకోండి, అబ్స్ట్రక్ట్ చేయొచ్చు, పాప ఫలితాన్ని తగ్గించవచ్చు కాదు, అడ్డుకుంటుంది కొన్ని రోజులు. ఆ ఇంట్లో ఆ గ్రహం ఎన్ని రోజులైతే ఉంటుందో అది అడ్డుకుంటుంది. చంద్రుడు అయితే త్వరగా వెళ్ళిపోతుంది. మేజర్ ప్లానెట్స్ లైక్ గురు, శని, రాహు అయితే ఎక్కువ రోజులు పడుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, 2వ ఇంట శుభగ్రహం గురు ప్రవేశించినప్పుడు గురుబలం అని చెప్పుకుంటాం. అదే సమయంలో 12వ ఇంట్లో ఏదైనా ఒక గ్రహం ప్రవేశించిందనుకోండి, దాన్ని ఏమంటాం? వేద అంటాం. గురుబలము అబ్స్ట్రక్ట్ అవుతుంది. ఈ గ్రహం ఎందుకంటే చంద్రుడు ఖచ్చితంగా వెళ్తాడు కాబట్టి 2.5 రోజు అబ్స్ట్రక్ట్ అవే అవుతుంది నెలకు ఒకసారి. అదే 5వ ఇంట గురు సంచరించినప్పుడు 4వ ఇంట్లో ఏదైనా గ్రహం వచ్చినప్పుడు అబ్స్ట్రక్ట్ అవుతుంది. 7వ ఇంట గురువు సంచరించినప్పుడు 3వ ఇంట ఏదైనా గ్రహం ఉందనుకోండి, జన్మరాశి నుంచి అబ్స్ట్రక్ట్ అవుతుంది. 9వ ఇంట గ్రహ సంచారం అయినప్పుడు గురుబలం ఉంది. అదే సమయంలో 10వ ఇంట ఏదైనా గ్రహం వచ్చినట్టయితే అబ్స్ట్రక్ట్ అవుతుంది. 11వ ఇంట గురువు సంచరించినప్పుడు గురుబలం ఉంటుంది. అదే సమయంలో 8వ ఇంట్లో ఏదైనా గ్రహం ఉన్నట్టయితే అబ్స్ట్రక్షన్ జరుగుతుంది. కాబట్టి ఆ శుభ ఫలితాన్ని అడ్డుకుంటుంది. పాపస్థానంలో ఉంటే పాప ఫలితాన్ని అడ్డుకుంటుంది. ఓకే, ఈ తర్వాత మనం ఇంకొకటి భయపడాల్సిన ఏంటి? శని. విచిత్రం ఏంటంటే శనికి చూడండి, 3, 6, 11 స్థానాలు శుభం అండి. ఆ 3వ ఇంటికేమో 12వ ఇంట్లో ఏదైనా గ్రహం వస్తే ఆ శుభ ఫలితాన్ని అడ్డుకుంటుంది. 6వ ఇంట్లో ఏదైనా శని సంచరించినప్పుడు 9వ ఇంట ఏదైనా గ్రహం ఉంటే అడ్డుకుంటుంది. 11వ ఇంట ప్రవేశించినప్పుడు 5వ ఇంట ఏ గ్రహం వచ్చినప్పుడు అది అడ్డుకుంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనకి 7.5 శని అంటాం కదండి. జన్మరాశి నుంచి 12వ ఇంట కానీ, లగ్నంలో జన్మరాశిలో కానీ 2వ ఇంటికి కానీ ఏదైనా ఒక శని వచ్చినప్పుడు దాన్ని మనం 7.5 శని అంటాం. దాని గురించి ముందు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ దీనికైతే మీకు వేద పాయింట్సే లేవు. చూడండి, అన్నిటికీ వేద పాయింట్స్ ఉంటాయని చెప్పలేం. ప్రతి ఒక్కదానికి ఉండదు, కొన్నిటికి మాత్రమే ఉంటాయి. చూడండి, జన్మరాశిలో ప్రవేశించినప్పుడు మీకు అబ్స్ట్రక్షన్ పాయింటే లేదు, అంటే అడ్డుకోవడం సాధ్యపడదు. 2వ ఇంటి వచ్చినా కూడా సాధ్యపడదు. అదేవిధంగా అర్ధాష్టమ శని అంటాం, దానికి కూడా ఏది అబ్స్ట్రక్షన్ లేవు. శని ఏంటంటే పాప ఫలితం ఇవ్వాలంటే ఎవరు అడ్డుకోవడానికి లేదు, అబ్స్ట్రక్షన్స్ ఉండవు. 8వ ఇంట అంతే. ఒక్క 12వ ఇంట మాత్రం 3వ ఇంట్లో ఏదైనా గ్రహం ఉంటే అబ్స్ట్రక్ట్ చేస్తుంది. 12వ ఇంట్లో మీకు టైర్డ్నెస్ వస్తుంది తప్ప అంతకు మించి మీకు ఏమి ఇబ్బంది పెట్టదు. 7.5 శని ప్రారంభ దశ అంతే. దాని గురించి కూడా మనం ముందు తెలుసుకుందాం. ఇక గురుబలం అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే గోచారంలో ఇది చాలా ముఖ్యం. చాలామంది సహజంగా ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, జాతకము అవన్నీ గట్రా ఏమీ లేకుండా నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నానండి అంటే అవునా, నా రాశికి ఎట్లుందో చూడవయ్యా అంటారు, నా టైం ఎట్లుంది అంటారు. ఉన్నట్టుండి అతని జాతకాన్ని తీసుకొని మనం పరిశీలించలేంగా. అప్పుడు జస్ట్ రాశి పైన చెప్పమంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, గురుబలాన్ని బట్టి చెబుతాం. ఏదైనా శుభకార్యాలు జరగాలన్నా, ఏదైనా సామాన్యంగా ఏదైనా జరగాలన్నా గురుబలం ఉంటారు. గురువు శాంతికి కారకుడు, సంతోషానికి కారకుడు. కాబట్టి అతను ప్రశ్న అడిగినప్పుడు అతని జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నాడు అన్నట్టయితే సామాన్యంగా అతనికి మనస్సుకి శాంతి జరుగుతుంది, సంతోషం కలుగుతుంది. అతను ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకోండి, శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఒకవేళ చాలా సమస్యలలో ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, రిలీఫ్ను కలిగిస్తాయి. రిలీఫ్ కలిగిస్తే, పెద్ద సమస్యలో ఉన్నాడు, హోల్డ్ అవుతుంది, అతనేమి ఇబ్బంది పెట్టరు. అప్పులో లోతులో కూరుకుపోయాడు,
సో అతనికి గురుబలం ఆ టైంలో వచ్చింది అనుకోండి, ఆ సమయానికి ఏదో డబ్బు అడ్జస్ట్ అవ్వడము, కొంతకాలం అతను టైం ఇవ్వడము, ఇలాంటివి జరుగుతాయి. రిలీఫ్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క గురువు స్థానాల్లో సంచరించినప్పుడు శుభకార్యాలు జరుగుతాయి. ఎందుకంటే మనస్సు ప్రశాంతత ఎప్పుడవుతుంది? కోరుకున్నది అయినప్పుడేగా. ఆ కోరుకున్నది పుణ్యానికి కారకుడు కాబట్టి వివాహము, ఉపనయనము, ఏదో బిజినెస్లో అనుకూలము కావడము, పుత్ర సంతానం కావడం, ఏదైతే సంతోషకరమైంది జరగాల్సి అయితే ఇతను సంతోషంగా ఉంటాడో అవన్నీ జరుగుతాయి. ఇది బై డిఫాల్ట్. అదే సమయంలో వేద లేకుండా ఉండాలి, అది చూసుకోవాలి. రెండవది ఇంకో విషయం కూడా చెప్తారు. ఇది మన కారకత్వాన్ని బట్టి చెప్తాను. కారకత్వంలో గురువు శుభకార్యాలకి కారకుడు, పుణ్యానికి కారకుడు, ఇది చెప్తాం. అదే సమయంలో జాతకంలో గురువు యొక్క ఆధిపత్యం ఏదో ఒకటి ఉంటుందిగా. అతను 7వ ఇంటికి అధిపతో 4వ ఇంటి అధిపతో ఉంటాడుగా. అవి కూడా ఇక్కడ ఫలితాన్ని ఇస్తాయి. ఒకవేళ జాతకంలో 6వ ఇంటి అధిపతో 8వ ఇంటి అధిపతో 12వ ఇంటి అధిపతి అయ్యాడు అనుకోండి, ఆ ఆధిపత్యంలో అదేం మంచి చేయదు. కాకపోతే గోచారంలో గురుబలం ఉందన్నప్పుడు కొద్దిగా రిలాక్స్ ఇస్తుంది. సమస్యల నుంచి కొద్దిగా అడ్డుకోవడం కానీ కొద్దిగా రిలాక్సైజేషన్ జరుగుతుంది. అందుకే జాతకంలో యోగాన్ని బట్టే గోచారాన్ని పరిశీలించాలి. మీరు బ్యాంకులో మనం డబ్బు పెట్టామనుకోండి, ఎఫ్డీలు, మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? మీరు ఎంత పెడితే అంత వస్తుంది. 10 లక్షలు పెట్టారనుకోండి, సంవత్సరానికి ఏమవుతుంది? 7% వడ్డీ వేసుకున్నా కూడా 70,000 వస్తుంది వడ్డీ. అదే 1,00,000 రూపాయలు పెట్టారనుకోండి, సంవత్సరానికి 7,000 రూపాయలు వస్తుంది. 10,000 రూపాయలు పెట్టారనుకోండి, మీకు 700 రూపాయలు రావచ్చు. అంటే మీరు ఎంత ఎఫ్డీ ఉంటుందో దానికి తగినట్లాగా మీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాడో ఆ బలానికి సంబంధించి గోచారంలో మీకు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. గురుబలం వచ్చేసిందండి నాకు చాలా బాగుంటుందని చెప్పలేం. ఎందుకంటే జాతకంలో పుణ్యం చేసిన చూడాలిగా. జాతకంలో గురువు ఎక్కడ ఉన్నాడు, శుభంగా ఉన్నాడా, బలంగా ఉన్నాడో చూసుకోండి. జాతకంలో గురువు నీచయ్యాడు, ఆయన మళ్ళీ 6వ ఇంట్లో ఉన్నాడు అన్నట్టయితే గోచారంలో మీకు గురుబలం వచ్చినా కూడా పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. చేస్తాడు, చాలా కొద్దిగా 10% చేస్తాడు. అది మీకు గురుబలం వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. మీరు దాన్ని పెద్దగా ఫీల్ అవ్వలేదు, ఇక్కడ తక్కువ ఉంది. మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాలపైనే గ్రహాలు గోచారంలో అనుకూలం ఇవ్వడమా, ఎక్కువ ఇవ్వడమా, తక్కువ ఇవ్వడమా నిర్ధారిస్తాయి. కాబట్టి మనకు గురుబలం వచ్చినప్పుడు బాగా ఉండాలి అన్నట్టయితే మన జాతకంలో గురువు బలంగా ఉండాలి. మనం గత జన్మ నుంచి పుణ్యాన్ని ఎక్కువ తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ ఇంట్రెస్ట్ రూపంలో మనం ఆ సుఖాన్ని పడవచ్చు. మనం చేసిందే చాలా తక్కువ అన్నట్టయితే ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? చాలా తక్కువ వస్తుంది. అది మీరు వేరే వాళ్ళతో పోల్చుకున్నారనుకోండి, ఇది పెద్ద రిలీఫ్. వాళ్ళకి ఎంత బాగుంది చూడండి, నాకు ఉంది గురుబలం వచ్చింది అంటారు, ఏం లేదంటాడు. మరి తెచ్చుకోవాలి కదా, ప్రయత్నపూర్వకంగా మంచి పనులు చేయాలిగా. అవి చేస్తేనే వస్తాయి, లేకపోతే ఎలా వస్తాయి? బాగా కష్టపడి డబ్బు సంపాదించి మీరు బ్యాంకులో వేసారనుకోండి, లేదా ఏదో షేర్ మార్కెట్లో ఎక్కడో పెడితే అది వడ్డీ ఇస్తుంది. వచ్చింది ఖర్చు చేసుకుంటూ నాకు 60 ఏళ్ళ తర్వాత నాకు బ్యాంక్ ఏమి ఇచ్చింది అంటే ఏం వస్తుంది? ఏం పెడతారో అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా జాతకాన్ని బట్టే గురుబలం వర్క్ అవుతుంది. కానీ జనరల్గా అందరూ అంటారు కదా, గురుబలం వస్తే అంతా మంచి జరుగుతుంది అంటారు కదా, నాకేం మంచి జరగలేదు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే అంటారు. కానీ మనం తెలుసుకోవాలిగా, జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాడో గోచారంలో అతని ఫలితం కూడా అంతే బలంగా ఉంటుంది. జాతకంలో బలహీనంగా ఉంటే గోచారంలో అది ఇచ్చే ఫలితం కూడా బలహీనంగానే ఉంటుంది. ఇది మనం చూసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మనం తీసుకున్నట్టయితే గురువు మిథున రాశిలో ఉన్నాడండి ప్రస్తుతానికి. అది మీరు శీఘ్రచారము, వక్రీ దాన్నంతా వదిలిపెట్టి చెప్తున్నాను. శీఘ్రచారం తీసుకుంటే ఇప్పుడు ఈ నెల పాటు అతను కర్కరాశిలో ఉంటాడు. 1 నెల మాత్రమే ఉంటాడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు వక్రీ అయ్యి. నేను దాన్ని తీసేస్తున్నాను. 1 సంవత్సరం పాటు మిథున రాశిలో ఉంటాడు అనుకుందాం. అది ఎంతవరకు? 2/6/2026 వరకు. ఎప్పుడు ప్రవేశించాడు? గత 2025 మేకి ప్రవేశించాడు. మే 15 అనుకుంటాను, అప్పుడు ప్రవేశించాడు. 1 సంవత్సరం పాటు ఉంటాడు, అప్రాక్సిమేట్లీ 1 నెల అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరెవరికి గురుబలం ఉంటుంది?
వృషభ రాశి వారికి గురుబలం ఉంటుంది, ఎందుకంటే 2వ ఇంట్లో గురువు ఉన్నాడు. సింహరాశి వారికి గురుబలం ఉంటుంది, ఎందుకంటే 11వ ఇంట్లో గురువు ఉన్నాడు. తులారాశి వారికి గురుబలం ఉంటుంది, ఎందుకంటే ఈ రాశి వారికి 9వ ఇంట గురువు ఉన్నాడు. ధనుస్సు రాశి వారికి గురుబలం ఉంది, ఇక్కడి నుంచి 7వ ఇంట గురువు ఉన్నాడు. కుంభరాశి వారికి గురుబలం ఉంది, ఇక్కడి నుంచి 5వ ఇంట్లో గురువు ఉన్నాడు. వేద లేకపోతే అతని యొక్క ఫలితం చాలా అనుకూలంగా ఉంటుంది. జాతకంలో ఆ గురువుకు మంచి పోర్ట్ఫోలియో వచ్చిందనుకోండి, ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఆ జాతకంలో గురువు బలంగా ఉండి కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నాడు అనుకోండి, అతను ఇచ్చేటటువంటి గురుబలం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ విధంగా మనం చూస్తుంటాం కదా, పిల్లలకు మంచి పర్సంటేజ్ వచ్చిందనుకోండి, మంచి చోట సీట్ వస్తుంది. పర్సంటేజ్ లేకుండా ఫస్ట్ జస్ట్ పాస్ అయ్యాడు అనుకోండి, ఏదో నాసిరకమైనటువంటి కాలేజీలో సీట్ వస్తాయి. ఆ విధంగా అనుకోవాలి. ఇది గురువు 2/6/2026 తరువాత గురువు కర్కాటక రాశికి వస్తాడు. అప్పుడు గురుబలం ఏమవుతుంది? మారిపోతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి 2వ ఇంట్లో గురువు ఉంటాడు, గురుబలం ఉంది. కన్యా రాశి వారికి 11వ ఇంట్లో గురువు ఉంటాడు, గురుబలం ఉన్నది. వృశ్చిక రాశి వారికి 9వ ఇంట్లో ఉంటాడు, గురుబలం ఉన్నది. మకర రాశి వారికి 7వ ఇల్లు, మీన రాశి వారికి 5వ ఇల్లు. అంటే ఈ సంవత్సరం ఒక రాశి వారికి గురుబలం ఉందంటే వచ్చే సంవత్సరం ఇంకో రాశి వారికి గురుబలం ఉంటుంది. కాబట్టి 1 సంవత్సరము 2 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరికి గురుబలం వస్తూనే ఉంటుంది. అతని జీవితంలో చేసుకున్నటువంటి ఏదైనా పుణ్యాలు ఉన్నట్టయితే ఆ సమయంలో అతనికి మంచి వాతావరణం ఏర్పడుతుంది. మంచి వాతావరణం ఎప్పుడు అవసరం? మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మంచి వాతావరణం అవసరం. నిర్ణయాలు ఏమక్కర్లేదండి, నేను డే టు డే యాక్టివిటీస్ చేసుకుంటే చాలంటే పెద్దగా గురుబలం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవితంలో నేను సాధించాలి, నాకు ఇది అనుకూలంగా ఉంటే బాగుంటుంది, గవర్నమెంట్ నుంచి అనుకూలం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, లేదా భార్య అనుకూలం కావాలి, పిల్లల నుంచి అనుకూలత కావాలి, సమాజం నుంచి అనుకూలత కావాలి, నిరీక్షించే వారికి గురుబలం చాలా అవసరం. ఏమక్కర్లేదండి, ఉన్నది ఉన్నట్లు నడవనివ్వండి, కష్టం వస్తే అనుభవిస్తాం, సుఖం వస్తే అనుభవిస్తాం, దాన్ని ఏముంది, ఎవరిని పట్టుకోవాలేంటి అన్నట్టు వాళ్ళకి గురుబలం ఏం అక్కర్లేదు. ఇది గురుబలానికి సంబంధించిన వివరణ. ఇక మనం గత వారం చెప్పుకున్నట్టు ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయని కూడా మీరు టేబుల్ ద్వారా మీరు చూడొచ్చు. మీకు PDF ద్వారా పంపించాను కదా, దాని ద్వారా కూడా మీరు చూడొచ్చు. సో ద్వితీయ స్థానంలో గురువు ఉన్నట్టయితే మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యశ్చ ధనాగమ, ధర్మసిద్ధి, మనస్సౌఖ్య ద్వితీయస్తే యదా గురువు. మానసిక శాంతి, కీర్తి, మంచి అదృష్టము, సంపద, లాభం మరియు ధర్మంలో విజయాన్ని కలిగిస్తుంది. ఇది జనరల్గా అందరికీ అప్లై అవుతుంది. జాతకంలో గురువుకు ఏ పోర్ట్ఫోలియో వస్తుందో దానికి సంబంధించిందే జరుగుతుంది. జాతకంలో గురువు 2వ ఇంటి అధిపతి అనుకోండి, మానసిక శాంతి ఎందువలన? కుటుంబం వల్ల, లేకపోతే ధనం వల్ల కీర్తి వస్తుంది, ధనం వల్ల మంచి అదృష్టము. ధనము, సంపద అంటే ఒట్టి డబ్బే కాదండి, చాలా సంపదలు ఉన్నాయి. ఇప్పుడు 2వ ఇంటి అయితే సంపద వల్ల లాభం. అది 7వ ఇల్లు అనుకోండి, అక్కడ సంపద ఏమవుతుంది? బిజినెస్ పార్ట్నర్షిప్ అవుతుంది. సపోజ్ 5వ ఇల్లు అయింది అనుకోండి, సంపద అంటే పిల్లలే సంపద, పిల్లల లాభం అని అర్థం, మరియు ధర్మంలో విజయాన్ని తెస్తుంది. ఇది జనరల్గా అందరికీ అప్లై అయ్యేది. కాకపోతే మనం అతనికి ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే అతడి జాతకంలో గురువు ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకొని ఆ విషయాన్ని దీనితో అనుసంధానం చేసుకోవాలి. 5వ ఇంట్లో ఉన్నట్టయితే అది మంచిదే. రాజకీయ గౌరవాలు, సంపద, ఒకరి విధి పట్ల అనుబంధం మరియు సజ్జనుల నిరంతర సహవాసాన్ని ఇస్తుంది. అతను ఏమైనా 9వ ఇంటి అధిపతి అయ్యాడు అనుకోండి, మంచి భాగ్యం, తర్వాత భక్తి, అవన్నీ కూడా దీంట్లో అప్లై అవుతూ ఉంటాయి. తండ్రికి సంబంధించి అప్లై అవుతూ ఉంటాయి. వాళ్ళ ద్వారా ఆ గ్రహం ఏదైతే సూచిస్తుందో వాటి నుంచి వీటికి ఈ ఫలితాలకు సహకారం లభిస్తుంది అని అర్థం. ఇది అన్ని శుభ ఫలితాలు మాత్రమే చెప్తుంది. 2, 5, 7, 9, 11 దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గురుబలం వస్తుంది అనేది ఎవరైనా జనరల్గా అడిగితే దీన్ని బట్టి ఈ శ్లోకాలు గట్రా గుర్తు లేకపోయినా కూడా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇల్లు అంటే ఏంటి? కుటుంబం కదా, కుటుంబం చాలా బాగుంటుంది. 5వ ఇల్లు అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. 7వ ఇల్లు అంటే పార్ట్నర్షిప్, వివాహాది కార్యాలు. 9వ ఇల్లు అంటే భక్తి, ధర్మము. 11వ ఇంటే లాభము. దీనికి సంబంధించి మీకు అనుకూలమైంది చెప్పొచ్చు. తర్వాత ఇక 7.5 శని విషయానికి వద్దాం. శని ప్రభావం 7.5 శని ఒకటే కాదు, శని ప్రభావం సామాన్యంగా శని 3, 6, 11 స్థానాలలో ఉన్నట్టయితే ఇక్కడి నుంచి ఫ్రమ్ జన్మరాశి, FRJR అంటే ఫ్రమ్ జన్మరాశి అని అర్థం. 3, 6, 11 ఇంట్లో ఉన్నట్టయితే వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
అంటే మీకు ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని ఇవ్వదు, మీకు రిలాక్సైజేషన్ ఉంటుంది సమస్యల నుంచి అనుభవించి. ఎందుకంటే రెండవ ఇల్లు అంటే ఏంటి? 7.5 శని. రెండవ ఇంటి తర్వాత నెక్స్ట్ 3వ ఇల్లు కదా. అంటే 7.5 శని, 7.5 సంవత్సరం కష్టాలు అనుభవించి 3వ ఇంట్లో శని వచ్చాడంటే రిలాక్స్ అయిపోవడం. ఆ విధంగా రిలాక్సైజేషన్ ఇస్తుంది. అది ప్రత్యేకంగా గురువు ఇచ్చినట్టు ఏం శుభ ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే శని యొక్క కారకత్వాల్లో మీకు మంచి అనేది ఏమి ఉండదు పెద్దగా. లౌకికంగా తీసుకున్నట్టయితే, ఆధ్యాత్మికంగా తీసుకున్నట్టయితే శని ఇచ్చేంత మంచి గురువు కూడా ఇవ్వడు. జీవితాల్లో విజ్ఞానాన్ని ఇస్తుంది, గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, శని విజ్ఞానాన్ని ఇస్తాడు. విజ్ఞానం అంటే ఏంటి? ప్రాక్టికల్గా అనుభవం. మన జీవితంలో కష్టాలను అనుభవించి వేదాంతాన్ని నేర్చుకుంటాం కదా, ఆ అనుభవాన్ని ఇచ్చేవాడే శని. కష్టాలంతా పడి ఇది ఒక కష్టాలా అనుకొని మన మనస్సును దృఢపరుచుకొని ఏ కష్టం వచ్చినా కూడా మనం తేలికపాటిగా చేసేస్తుంది. అది శని బలం. కష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా కష్టం వచ్చింది అనుకో, పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించదు. ఇన్ని రోజులు చూసాం ఇదొక పెద్ద కష్టమా అనుకుంటా. అదే కష్టాలే చూడని వాడికి ఒక్కసారిగా కష్టం వచ్చిందనుకోండి, భయంకరమైనటువంటి దుఃఖం ఇస్తుంది. సో అలాగా జన్మరాశి నుంచి 12వ ఇంట శని సంచారం చేసినప్పుడు మీకు 7.5 శని స్టార్ట్ అవుతుంది. ఒక రాశిలో శని 2.5 సంవత్సరం ఉంటాడు. 12వ ఇంట 2.5 సంవత్సరం, నెక్స్ట్ జన్మరాశిలో 2.5 సంవత్సరం, 2వ ఇంట 2.5 సంవత్సరం, టోటల్ కలిపితే 7.5 సంవత్సరం శని యొక్క ఫలితాలు ఉంటుంది. 12వ ఇంట శని ప్రవేశించిన పెద్దగా ఇబ్బంది ఉండదండి. 12వ ఇంట్లో ఏముంటుంది? ఖర్చులు. 12వ ఇంట మనం హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటాం, సుఖము అంటాం, శయన సుఖము అంటాం. తర్వాత చెడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్, అనవసరమైనటువంటి ఖర్చులు, తర్వాత ప్రయాణాలు, ఇవన్నీ కూడా ఈ 12వ ఇంటికి వస్తుంది. ఎప్పుడైతే 12వ ఇంటికి శని సంచరిస్తాడో అప్పుడు ఏమని అర్థం? మీకు ప్రతికూలంగా వాతావరణం ఏర్పడుతుంది. అంటే మీకు ప్రయాణాలు ఎక్కువ అవుతాయి, టైర్డ్నెస్ బాగా పెరిగిపోతుంది, ఖర్చులు పెరుగుతాయి, అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చులు అవ్వడం వల్ల మానసిక అశాంతి. ఎందుకంటే జన్మరాశి అంటే మనస్సు అండి, చంద్రుడు కదా. చంద్రుడు అంటే మనస్సు. శని అంటే ఏంటి? వియోగము. మనస్సు ఏదైతే కోరుకుంటుందో దానికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఇచ్చిందంటే అర్థం ఏంటి? నేను కోరుకున్నది నాకు దక్కదని అర్థం. అప్పుడేమవుతుంది? దుఃఖం ఇస్తుంది. 7.5 శనిలో అందరూ దుఃఖపడ్డం ఎందుకు అంటే, మనస్సు కోరుకునేది ఒకటి, బయట వాతావరణం మనకు దొరకడమా దొరక్కపోవడం అని ఇంకోటిగా జరుగుతుంది. మనకు విపరీతంగా జరుగుతాయి, యాడ్వర్స్గా జరుగుతుంది. దాన్నే మనం 7.5 శని అంటాం. అందరికీ ఇబ్బంది పెట్టదు. ఎవరైతే ఆ సమయాల్లో కోరికలు ఎక్కువగా పెట్టుకుంటారో వాళ్ళకి ఇబ్బంది. సన్యాసులకి పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ ధనానికి, బంధువులకి, ఖర్చులకి, కుటుంబానికి చాలా దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. ఎవరైతే వాళ్ళతో టచ్లో ఉంటారో వాళ్ళకి ఇబ్బంది. అది ఎంత ఎక్కువ టచ్లో ఉన్నట్టయితే అంత ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. చిన్న చిన్న వాళ్ళకి ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎక్కువగా దాన్ని పట్టుకుని ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. సో 12వ ఇంట ప్రయాణాలు, ఖర్చులు, అలసట, వ్యసనాలు, వీటిని బాగా పెంచేస్తుందండి. ప్రయాణాలు ఎక్కువ అనుకోండి ఏమవుతుంది? ఎక్కడ పడితే అక్కడ తినాలి, కాఫీలు టీలు ఎక్కువైపోతాయి. కాఫీలు టీలు ఏంటి, అన్నీ ఎక్కువైపోతాయి, వ్యసనాలు. తర్వాత జన్మరాశి. జన్మరాశి అంటే ఏంటంటే నేను, నా మనస్సు, నా శరీరం. మనస్సుని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అంటే నేను ఏదైతే కోరుకుంటానో అది ప్రకృతిలో విపరీతంగా జరుగుతుంది. నేను ఒకటి కోరుకుంటాను, అది నాకు దక్కకపోవడం. నేను ఒకరి నుంచి ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తాను, అతను నేను చెప్పినట్టుగా నడుచుకోకపోవడం. కొడుకు నా చెప్పిన మాట వినడు, భార్య నా చెప్పిన మాట వినదు, భర్త నా చెప్పిన మాట వినడు. ఎవ్వరు నా చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? స్ట్రెస్ పెరిగిపోతుంది, మనసు చాలా దౌర్బల్యానికి లోనైపోతుంది. ఇంతేనా నా జీవితం, ఇంతేనా, ఇలా ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రాణులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడవు. మనకన్నా దుఃఖాన్ని అనుభవించేవి ప్రాణులు, అవి ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోవు. కానీ మనిషే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు? దౌర్బల్యం. ప్రాణులు పాపం నరక యాతన అనుభవిస్తాయి, దానికి సుఖమే ఉండదండి. అవి ఏదైనా ఒక పదార్థం మంచిది తిన్నా కూడా వాడికి సుఖం ఉండదు, కానీ మనం సుఖాన్ని ఫీల్ అవుతాం. అలాంటి ప్రాణులే ఇంతవరకు ఒక ప్రాణి ఆత్మహత్య చేసుకుందని మీరు ఎక్కడ చూసుంటారు? అది ఏమి దొరికిపోయినా కూడా అలాగే ఉంటుంది. కానీ మనిషి సుఖాన్ని పొందుతున్నా కూడా ఆ సుఖము నాకు దక్కలేదే, అది భరించలేక మనస్సుకి బలహీనత ఏర్పడి స్ట్రెస్ అయ్యి వ్యసనాలకు లోనవ్వడము, ఇలాంటి జీవితం నాకు కావాలని పాడు చేసుకోవడం జరుగుతుంది.
జన్మరాశిలో శని ప్రవేశించినప్పుడు మన మనస్సు ఏదైతే కోరుకుంటుందో దానికి విపరీతంగా జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. అందుకే ఆ సమయంలో మనం ఏం చెప్తాం, ఎప్పుడైతే 7.5 శని వస్తుంది, జన్మరాశిలో వస్తున్నాడు అన్నట్టయితే మన కోరికలు చాలా నియంత్రణలో ఉండాలి. లేదా అది వచ్చినా పర్లేదు, లేదు పర్లేదు, రెండిటికి ప్రిపేర్ అవ్వాలి. పాస్ అయినా పర్లేదండి, ఫెయిల్ అయినా పర్లేదు అన్న వాడికి ఏమి ఇబ్బంది? నేను పాస్ కానీ కావాలి, అయినా నేను చదవనంటే వాడు ఎప్పుడు పాస్ అవ్వాలి? అలా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ సమయంలో ప్రిపేర్ చేసి, దశ వచ్చేది ఎందుకు, ఈ యొక్క గోచారం తెలుసుకోవడం దేనికంటే ముందుగా ప్రిపేర్ అవ్వడానికి. సో కాబట్టి జన్మరాశిలో వచ్చినప్పుడు ఎక్కువ స్ట్రెస్ పెరుగుతుందండి. స్ట్రెస్ పెరిగినప్పుడు దాని యొక్క రియాక్షన్ ఎక్కువగా శరీరం పైన వస్తుంది. ఎప్పుడైనా మీకు టెన్షన్, స్ట్రెస్ పెరిగిపోతే మొదట మన శరీర భాగాలు ఇబ్బంది పడేవి ఏవంటే, ఒకటి మనకు జాయింట్ పెయిన్స్ రావడం అండి. జాయింట్ పెయిన్స్ మనం దేనివల్ల అనుకుంటాం, కానీ మీరు ఆరోగ్య శాస్త్రాన్ని కొద్దిగా స్టడీ చేసినట్టే మీకు తెలుస్తుంది. అనాటమీ కొద్దిగా చదివినట్టయితే మనస్సు పైన ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో జాయింట్ పెయిన్స్, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, అరికాళ్ళ నొప్పి ఇవన్నీ వస్తాయి. తర్వాత ఈ యొక్క చర్మానికి సంబంధించిన స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుందండి. చర్మ రోగాలకు సంబంధించి కానీ, పళ్ళకు సంబంధించిన నొప్పులు, దంతక్షయం, దంతాలకు సంబంధించిన నొప్పులు కానివ్వండి, అన్ని రకాల పెయిన్స్. అందుకే కదా శని వచ్చిందంటే పెయిన్స్ శురువు అవుతాయి. అది మనస్సు పెయిన్ నుంచి శరీరం పైన రియాక్ట్ చేస్తుంది. మనస్సులో పెయిన్ పెరిగిందనుకోండి, అది శరీరం పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మనకు నడుము అన్ని రకాల జాయింట్ పెయిన్స్, నర్వస్ డెబిలిటీ అన్నీ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి రెండవ ఇంటికి సంచారం ఇచ్చిందనుకోండి. రెండవ ఇంటి ఏంటి? ఒకటి డబ్బు, రెండవది కుటుంబం. ఇప్పుడు డబ్బు పైన పడింది అనుకోండి, ధనము పైన ఈ యొక్క ధన సంచారం స్థానంలో శని వచ్చినట్టయితే ధనము రావడం ఆలస్యం కావడం, ధనం తక్కువ రావడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది, మళ్ళీ స్ట్రెస్ పెరిగిపోతుంది. కుటుంబంలో మీరు అనుకున్నట్టుగా ఎవరు ప్రవర్తించరు. అప్పుడేమవుతుంది, కుటుంబం పైన విరక్తి కలుగుతుంది. సో కాబట్టి రెండవ ఇంటి ప్రవేశించినా కూడా కుటుంబం పైన లేదా ధనము పైన మీకు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. టోటల్గా 12వ ఇల్లు చాలా ఇబ్బంది పెట్టదు, మిమ్మల్ని టైర్డ్నెస్కు గురి చేస్తుంది. జన్మరాశి ద్వితీయ స్థానంలో మాత్రం 7.5 శని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరికి అన్వయిస్తుంది అన్నట్టయితే, మీరు గత జన్మ నుంచి ఎక్కువ పాపాన్ని తీసుకొచ్చినట్టయితే, పుణ్యము చాలా తక్కువ, పాపాన్ని ఎక్కువ తీసుకొచ్చినట్టయితే ఆ పాపానికి ఇంట్రెస్ట్ కష్టాలే కదా. అలాంటి వాళ్ళకి 7.5 శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి. మీరు ఏం తీసుకురాలేదు, పాపం ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు, తీసుకురాలేనప్పుడు అలాంటి వాళ్ళకి 7.5 శని వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. ఎవరైనా గుర్తు చేసి నీకు శని ఉందయా, నువ్వు గుడికి వెళ్ళవయా, ప్రదర్శన చేయాలని అప్పుడు చెప్తే, అవునా నాకు శని ఉందా, అయ్యో ఏదైనా చేసుకోవాలి అనుకుంటారు. వాడు చెప్పకపోతే అది కూడా గుర్తుండదు అతనికి. చాలా హ్యాపీగా ఉంటారు. అందరినీ ఇబ్బంది పెట్టదు. ఎవరికైతే జాతకంలో శని దుష్ట స్థానాధిపత్యాలు వస్తాయో, జాతకంలో శని దుష్ట స్థానాల్లో ఉంటాడు, అంటే 6, 8, 12 ఇంట్లో ఎవరికైతే శని ఉంటుందో అలాంటి వాళ్లకు గోచారంలో శని ప్రతికూలమైనటువంటి స్థానాలకు సంచరించినప్పుడు దాని యొక్క ఫలితాలు చాలా అడ్వర్స్గా ఉంటాయి. అలాంటి వాళ్ళే భయపడాలి, కానీ అందరూ భయపడాల్సిన అవసరం లేదు. సాత్వికమైనటువంటి జీవితాలు నడిపే వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగించదు. అసలు వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. మనం చిన్నప్పుడు కూడా 7.5 శని వచ్చి ఉంటుందండి. మనం ఏమైనా ఇబ్బంది పడ్డామా? ఆడుకునే వయసులో చాలామందికి 7.5 శని వస్తుంది, ఏం కాదు, అసలు గుర్తు కూడా ఉండదు. మరి యవ్వనమై వచ్చినప్పుడు, యువకుడుగా ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతుంది? మనసులో చాలా కోరికలు ఉంటాయి కాబట్టి. ఎప్పుడైతే మీకు కోరికలు ఉంటాయో అప్పుడే మనకు ఇలాంటి ఇబ్బంది, ఎందుకంటే అది దొరకనప్పుడు మనకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. మనస్సు లిమిట్గా ఉందనుకోండి, ఇబ్బంది కలగదు. అందుకే 7.5 శని వస్తుంది అన్నట్టయితే మనసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, డే టు డే యాక్టివిటీస్లో ఏం కావాలో దాన్ని మాత్రమే కోరుకోవాలి. మిగిలినవన్నీ చాలా తటస్థంగా ఉండు, వస్తే రానిపోతే పోని, ఎక్కువగా దాని గురించి హోప్స్ పెట్టుకో అనవసరం అన్నట్టు ఉన్నట్టయితే అలాంటి వాళ్ళకి 7.5 శని ఇబ్బంది పెట్టదు. ఆ సమయంలో మీరు ఓర్పుగా ఉన్నారనుకోండి, మీ శరీరానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా మనసు చాలా స్ట్రెస్కి లోన్ చేశారనుకోండి, దాని ఇంపాక్ట్ శరీరం పైన పడుతుంది. కొద్దిగా డిస్టర్బెన్స్ అయినా కూడా పాడైపోతుంది మనసు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని, 8వ ఇంట్లో శని ప్రవేశించినప్పుడు, 8వ ఇంటిని మనం వియోగము అంటాం. శని వియోగ కారకుడు, దాన్ని ఇంటెన్సిఫై చేస్తాడు.
కాబట్టి మనం జీవితంలో చాలా ఎక్కువగా నాకు అది కావాలి, ఇది కావాలి, ఎక్కువ కోరికలు పెట్టేసుకున్నాం అనుకోండి. అప్పుడు 8వ ఇంటికి వచ్చినప్పుడు మన కోరికలు ఏవి తీరవు. అప్పుడేమనిపిస్తుంది, ఏంటి దేంట్లో చేయబెట్టినా కూడా నాకు ఇబ్బంది కలుగుతోందని అతను చాలా వైలెంట్‌గా రియాక్ట్ అయిపోతాడు. సమాజం పైన, అతని పైన, కుటుంబం పైన వైలెంట్‌గా రియాక్ట్ అయ్యి అతనైనా పాడైపోతాడు. లేకపోతే వేరే వాళ్ళనైనా పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి అష్టమ శని కూడా అంత మంచి కాదు. ఇది కూడా సబ్జెక్టెడ్ టు నాటల్ హారోస్కోప్. జాతకంలో శని బలహీనంగా ఉంటేనే గోచారంలో దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదర్వైజ్ అందరూ భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే 4వ ఇల్లు అండి, ప్రాపర్టీ, తర్వాత సుఖస్థానము అంటాం. మనం కోరుకున్నటువంటి సుఖము కొద్దిగా దూరమైనా కూడా మనకి ఇబ్బందేగా. నాకు ఇలాంటి ఇల్లు కావాలి అనుకుంటాం, అలాంటి ఇంట్లో ఉండాలని ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాను. 4వ ఇంట్లో శని వచ్చాడనుకోండి, ఆ శని అర్థంలో ఆగిపోవడము, లేకపోతే అతను దేనికోసం అయితే ఉన్నాడో అది కలగకపోవడం. ఇల్లేమో కట్టేశాడు, గృహప్రవేశం చేశాడు, ఇతను తీసుకెళ్ళి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేశారు, ఇల్లు కట్టుకున్నాడు కానీ ఉండే భాగ్యం లేదు. ఈ విధంగా తయారవుతుంది. సో 4వ ఇంట శని ప్రవేశించినప్పుడు సుఖాల విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యామనుకోండి, మీకు దాని యొక్క ఇంపాక్ట్ ఉండదు. కానీ ఆ సమయంలోనే ఎక్కడ లేనటువంటి సుఖాన్ని నిరీక్షిస్తూ కూర్చున్నాను అనుకోండి, దాని ఇంపాక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. అంటే మీ మనస్సులో కోరికలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అది ఇబ్బంది కలిగిస్తుంది. ఒకటి సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం మంచి కారు కొన్నాం, మెర్సిడీస్ బెంజ్ కొన్నాం, మంచి కారు, దాంట్లో కూర్చున్నాం అనుకోండి, పోతున్న విషయమే తెలియదు. ఆ కారు కొంటే ఒకటే సరిపోదండి, దానికి తగినట్టుగా రోడ్డు కూడా ఉండాలి. రోడ్డు బాగుందనుకోండి, మీరు చాలా చక్కగా ఆనందంగా వెళ్ళిపోతారు. రోడ్డు బాగలేదనుకోండి, ఏం చేయాలి? రోడ్డు బాగలేకపోయినా స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఏం చేస్తాం? వేగాన్ని తగ్గిస్తాం. వేగాన్ని తగ్గించినప్పుడు మీకు అంత ఎక్కువగా ఇబ్బంది కలగదు. స్పీడ్గా పోయినప్పుడే మీకు ఇబ్బంది. నిదానంగా వెళుతున్నప్పుడు, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిన వాడికి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా ఒకటే, గుంతలున్నా ఒకటి, వాడికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఎలాంటి ఇబ్బంది లేదు. చెట్లైనా, గుట్టలైనా, ఈ గడ్డి వాముల్లోనూ, ఈ పొలాలపైన, గట్లపైన నడుచుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు. అదే మీరు మోటార్ సైకిల్ పైన, పొలం గట్ల పైన వెళ్ళడానికి అవుతుందా? చాలా చిరాకిస్తుంది. అంటే 7.5 శని అనేది స్పీడ్ బ్రేకర్ లాంటిది, మనస్సు అనేది బెంజ్ కార్ లాంటిది. సో స్పీడ్ బ్రేకర్ ఎప్పుడైతే వస్తుందో మనస్సును స్లో చేయాలి. స్లో చేస్తే ఎలాంటి కుదుపులు ఎక్కువ లేకుండా బయటపడిపోతారు. అలా కాదు, నేను స్పీడ్ తగ్గించను అంటే మనం స్పీడ్ బ్రేకర్ను తగిలినా, లేకపోతే డివైడర్ను కొట్టుకున్న యాక్సిడెంట్లు అవుతాయి. మనం కన్ను మిన్ను కానకుండా మనం ఎలా కావాలంటే మన మనసుకి ఏది తోస్తే అది చేసుకుంటూ, ఏ బిజినెస్ అది చేసుకుంటూ వెళ్తూ దీవంతా పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, ఎవడో వచ్చి 3 నామాలు పెట్టిపోతాడు. ఆ విధంగా ఏర్పడుతుంది. సో 7.5 శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు ఎదురయ్యే స్పీడ్ బ్రేకర్స్ లాంటివి. మనం ముందు జాగ్రత్తగా ఏం చేయాలి? వేగాన్ని తగ్గించాలి. ఆ రోడ్ అండ్ స్పీడ్ కండిషన్స్లో ఎంత పోవాలో అంత పోయి మన మనస్సును ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడిపోవచ్చు. లేదు నేను కాంప్రమైజ్ అవనండి, నేను ఇట్లక్కడే ఫిక్స్ అయ్యాను అని అనుకోండి, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది 7.5 శనికి సంబంధించి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు ప్రయత్నం ఎక్కువ చేయాలి. ప్రతికూలం యత్ర దైవాక్యం పౌరుషేణ వినన్యతే. ఎప్పుడైతే మనకు ప్రతికూలమైన వాతావరణం ఉంటుందో పురుష ప్రయత్నం ద్వారా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. జాతకం ఏం చెప్తుందంటే మీ వాతావరణాన్ని మాత్రమే చెప్తుంది. నువ్వు ఇలాగే చేయాలని మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టరు. మనమేం రోబోట్స్ కాదు. భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు. ఆ సమస్య నుంచి బయటపడడానికి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు. దాన్ని బట్టి బయటపడిపోవాలి. లేకపోతే మనల్ని లైఫ్ స్టైల్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రతికూలంగా ఉందా, దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. మనం బెంగళూరు లాంటి నగరంలో వచ్చామనుకోండి, చలి ఎక్కువ ఉందంటే ఏం చేస్తాం? స్వెటర్ వేసుకుంటాం. అదే చెన్నై నగరానికి వెళ్ళామనుకోండి, ఎండాకాలంలో ఏం చేస్తాం? ఏదో ఏసీ గదిలో, ఏదో ఫ్యాన్ ఉండో చెట్టు కింద కూర్చుంటాం. బట్టలు వేసుకోవడం కుదరదు ఆ వేడికి. అంటే ఆ వాతావరణం తగినట్టుగా మన లైఫ్ స్టైల్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం కదా. మన డ్రెస్ స్టైలు, మన యొక్క ప్లాన్స్ ఆ విధంగా ఉంటుంది. దుబాయ్ లాంటి కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ బిజినెస్ అన్నీ నడిచేవి రాత్రే. ఎందుకంటే పగటి పూట వేడి చచ్చిపోతాం, ఇంటి నుంచి బయట కూడా రాలే. కాబట్టి వాతావరణాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవట్లేదా?
అదేవిధంగా శనికి సంబంధించి ప్రతికూలమైన వాతావరణం వచ్చినప్పుడు, అంటే మన గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలు ఇప్పుడు దాని యొక్క ఫలితాలు ఇచ్చేటప్పుడు, అది ప్రతికూలంగా ఉన్నప్పుడు, దానిని బట్టి మనం లైఫ్ స్టైల్ని, మన మనస్సును మార్చుకోవాలి. ఆ మనస్సును మార్చుకునే క్రమంలోనే దైవారాధనలు చేయడం. ఎందుకంటే కొద్దిసేపైనా మనస్సు రిలాక్స్ చేస్తుంది, కొద్దిగా హెల్ప్ చేస్తుంది అంతే. మనం నిజంగా పుణ్యం చేసుకున్నాం అనుకోండి, సమస్య నుంచి బయటికి పడేస్తుంది. లేదు తక్కువ పుణ్యం ఉందనుకోండి, అట్లీస్ట్ రిలీఫ్ అనే ఇస్తుంది. ఒక సమస్య నుంచి ఇంకో సమస్య వచ్చేటప్పటికి కొద్దిగా మనసులో ఒక చిన్న బ్రేక్, కొద్దిగా రిలీఫ్ ఇవ్వడం, తర్వాత ఇంకో సమస్య స్టార్ట్ అవ్వడం, ఈ విధంగా ఉంటుంది. ఒకేసారి అన్ని సమస్యలు మీద పడ్డాయనుకోండి, మనం మాత్రం ఏం చేస్తాం? ఇంకా జీవితం ఇంతే అయింది కానీ ఏం చేసుకుంటాం? ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే తాగుడుకు బానిస అవ్వడము, లేకపోతే పేరు మార్చుకొని ఎక్కడికో దూరంగా పారిపోవడము, ఇలాంటివి చేసుకుంటాం. పేపర్లో మనం చూడట్లేదా? అంతే. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే 7.5 శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వస్తోందంటే మనకు మనస్సుకు ప్రతికూలంగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. గ్రహించి దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరికి ఇబ్బంది కలిగిస్తుంది అన్నట్టయితే, జాతకంలో శని 8వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి ఎప్పుడవుతాడో, అదేవిధంగా జాతకంలో 6, 8, 12 ఇళ్లలో శని ఉన్నప్పుడు, శని పాపగ్రహాల సంబంధంగా ఉన్నప్పుడు, అప్పుడు గోచారంలో వచ్చేటప్పటికి మీకు ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శని ఆ ఇంట్లో ఎప్పుడు ఉంటాడు? గత జన్మలో ఇంకో తలపైన ఎవరైనా చేపెట్టాం అనుకోండి, అది ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు అంత ప్రతికూలంగా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు, మనం గత జన్మలో చేసింది నాకేం తెలియదు కదా, ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ నాకు లేదు, కాబట్టి భయపడాల్సిన పని లేదు. బయట వర్షం వస్తుంది, గొడుగు తీసుకెళ్ళాలి. ఆ విధంగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. నా ఇంట్లో, నా జాతకంలో 6వ ఇంట్లో ఎందుకు ఉండండి, నేను ఇప్పుడు ఏం చేయలేదు కదా, నేను చాలా మంచివాడిని కదా అంటే, ఇది ఈ జన్మది కాదండి, పోయిన జన్మది. 7వ క్లాస్లో ఫెయిల్ అయిపోయాం. ఎందుకు ఫెయిల్ అయ్యాము అంటే, 7వ క్లాస్ సరిగ్గా 1 సంవత్సరం చదవలేదు కాబట్టి. ఇప్పుడు చదివి ఏం ఉపయోగం? ఎగ్జామ్ అయిన తర్వాత, ఎగ్జామ్ ముందు చదవాలి, అది మన చేతిలో లేదుగా. కాబట్టి భయపడాల్సిన పని లేదు. అందరినీ ఇది ఇబ్బంది పెట్టదు. ఇంకొకటి, శని శిక్ష ఒకటే ఇవ్వడం కాదండి, శిక్షణ ఇస్తాడు. ఎప్పుడైతే ఒక సమస్య మనకు వస్తుందో మన మనసు రాటుదేలిపోతుంది, ఇంకా మరే పెద్ద సమస్య వచ్చినా ఇబ్బంది పట్టదు. శుభస్థానాలకు కూడా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎలివేట్ చేయదు, కానీ ఈ శని కానీ పాపస్థానాలు కానీ మన జీవితంలో మనల్ని బాగా ఎలివేట్ చేస్తాయి. మీకు కోరుకున్నటువంటి ఉపమానం చెప్పాను, మీకు ఉదాహరణ. మీరు కోరుకున్న పదార్థం తినేటప్పుడు మాత్రమే ఆనందం వేస్తుంది, మళ్ళీ దుఃఖం వేస్తుంది. అదే ఒకసారి మీరు ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే చెడు పదార్థాలు కడుపు నిండిపోయిందో, ఒకసారి మీరు వాష్రూమ్కి వెళ్ళొచ్చేసారనుకోండి, వెళ్తున్నప్పుడు కాదు, మీరు వచ్చిన తర్వాత ఎంతసేపు మీ శరీరం చాలా రిలాక్స్గా ఉంటుంది. ఎందుకంటే చెడు వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం చాలా తేలికైపోతుంది. అందుకే శుభగ్రహాలు ఇచ్చినటువంటి సంతోషం కన్నా పాపగ్రహాలు ఇచ్చే సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అవి ఇచ్చేటట్టు ఇవి సమస్య నుంచి బయటపడేసినప్పుడు చాలా ఆనందం ఇస్తుంది. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శని మనకి ఎక్కడ ఉన్నాడు అన్నట్టయితే మీనరాశిలో ఉన్నాడండి. ఎంతవరకు ఉంటాడు? 3/6/2027 వరకు ఉంటాడండి మీనరాశి. ఇప్పుడు ఎవరెవరకు ఉంది? కుంభరాశి వాళ్ళకి 2వ ఇంట్లో శని ఉంది, మీనరాశి వాళ్ళకి జన్మరాశిలోనే శని ఉంది, మేషరాశి వాళ్ళకి ద్వాదశ స్థానంలో శని ఉంది, అదే సింహరాశి వాళ్ళకి అష్టమ శని, ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉన్నది. వీళ్ళ జాతకంలో ఒకవేళ బలహీనంగా ఉన్నట్టయితే వాళ్ళ ప్రతికూల వాతావరణం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అన్నట్టే, సాధ్యమైనంత 7.5 శనిలో శని సంబంధించిన నెగిటివ్గా ఉన్నటువంటి వాతావరణంలో చేయాల్సినవి ఏంటంటే, బల్క్ కమిట్మెంట్స్ పెట్టుకోకండి. పెద్ద పెద్ద వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు ఎక్కువ చేయకూడదు. డే టు డే యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరితోనూ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 1 మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అయిపోతుంది జీవితం. ఆ సమయంలో సాధ్యమైనంత ఏకాంతంగా ఉండి ఎవరిపైన ఆధారపడకుండా ఉంటే మీరు బయటపడిపోవచ్చు. చిన్న స్పీడ్ బ్రేకర్ పైన నిదానంగా వెళ్తున్నట్టు ఎట్లా బయటపడిపోతామో అట్లా బయటపడవచ్చు. నేను వేగం తగ్గించనండి, నేను డివైడర్ని ఢీకొట్టానంటే యాక్సిడెంట్ అవుతుంది అంతే. తర్వాత శని మేషరాశికి వస్తాడండి 2027 తర్వాత. ఎంతవరకు ఉంటాడు? 17/4/2030 వరకు ఉంటాడు. అప్పుడు కుంభరాశి వాళ్ళకి 7.5 శని అయిపోతుంది, వాళ్ళకేమో 3వ ఇల్లు వస్తుంది.
మీనరాశి వాళ్ళకి జన్మశని ముగుస్తుంది, ద్వితీయ స్థానంలో శని. మేషరాశి వాళ్ళకి జన్మశని స్టార్ట్ అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి 12వ ఇంట శని. కన్యా రాశి వాళ్ళకి అష్టమ శని. మకర రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. సో శని 2.5 years ఉంది కాబట్టి మీకు 2.5 years మీకు ఏమి ఇబ్బంది ఉండదండి. 7.5 శని కూడా ఫలితం ఎప్పుడు ఇస్తుంది అన్నట్టయితే మీ జాతకంలో ఆ దశ రావాలి. దశ వస్తేనే మీకు ఇబ్బంది పెడుతుంది, అదర్వైజ్ మీకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే దశ వస్తేనే మీకు అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు వాతావరణం బాగుండాలి. చిన్నపిల్లలకి చదువుకునే అవకాశం ఉండదు, వివాహం అవన్నీ ఏం ఉండవు కాబట్టి, వాళ్ళకి అవకాశమే రాదు కాబట్టి, అలాంటి వాళ్ళకి 7.5 శని వచ్చినా రాకపోయి ఏం తెలియదు. మనకి చిన్నపిల్లలప్పుడు వచ్చిపోయి ఉంటుంది, తెలియదు మనకి ఏం, అసలు మనకు గుర్తు కూడా ఉండదు. ఆ విధంగా జాతకంలో శని ప్రతికూలంగా ఉండి గోచారంలో అది యాక్టివేట్ అయ్యి, దశలో యాక్టివేట్ అయ్యి గోచారంలో దాని యొక్క ఫలితాలు ఉన్నప్పుడు మాత్రమే అది ఇబ్బంది కలిగిస్తుంది, అదర్వైజ్ ఎలాంటి ఇబ్బంది లేదు. సో శని కూడా అంతే. ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? గౌరవం నష్టం, అధిక ప్రయాణం, పేద ఆహారం, నిరంతర వివాదాలు, మరియు పేద ఆహారం కాదు తక్కువ ఆహారం, అలసట, వివాదాలు మరియు దారిద్ర్యాన్ని తెస్తుంది. ఎక్స్పెండిచర్ ఎక్కువైతే దారిద్ర్యం పెరిగిపోతుంది. జన్మరాశిలో ఉన్నప్పుడు తేజస్సు నష్టం, అంటే పేరు పాడైపోతుందండి. మనస్సు యొక్క గందరగోళం, అది సప్తమాధిపతి అయ్యాడు అనుకోండి, భార్య దగ్గర పేరు పాడైపోతుంది. దశమాధిపతి అయ్యి ఉన్నాడు అనుకోండి, ఉద్యోగంలో పేరు పాడైపోతుంది. ఇట్లా దశ అధిపతిని బట్టి మనకు దీన్ని తీసుకోవాలి. తర్వాత 2వ ఇంట్లో గందరగోళం, అధిక ఒత్తిడి, ప్రయత్నాల విధ్వంసం, సోమరితనం మరియు మానసిక దుఃఖాన్ని కలిగిస్తుంది. 4వ ఇంట శరీర పీడ, సంపద నష్టం, భయం, నివాసం నష్టం మరియు శారీరక వ్యాధులు తెస్తుంది. అష్టమ శని అనారోగ్యం, ప్రయాణం, మానసిక వేదన, సౌకర్యాలకు నష్టం కలిగించడం మరియు అకాల మరణ భయాన్ని సూచిస్తుంది. మరణం అంటే మరణం కాదండి, మనస్సు మనము బ్రతికున్నా కూడా చచ్చిపోయామేమో అన్న ఫీలింగ్ తెస్తుంది. చంపేస్తుంది అర్థం కాదు. చచ్చిపోతే చాలా అది విడుదల, ఆ విడుదల కూడా ఉండదు ఇక్కడ. సో ఇది శనికి సంబంధించిన వరకు మనం చెప్పుకోవచ్చు. ఇది మీరు కొద్దిగా దాన్ని లోపలికి వెళ్ళి మన జీవితంలో మనం జరిగే దాన్ని అన్వయించుకున్నప్పుడు దానికి సంబంధించి ఎక్కువ విషయాలు మనకు తెలిసి వస్తాయి. సో ఇది ఇవాల్టి పాఠం అండి. ఇది చాలా సామరస్యంగా తెలుసుకోవాలి. 7.5 శని, అర్ధాష్టమ శని భయపడాల్సిన అవసరం లేదు. మీరు జాతకంలో ఎంత పాపం ఉందో అంత ఎక్కువగా ఇది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జాతకంలో శనికి సంబంధించి ఏం పాపం ఎక్కువ లేదు, మంచి ఆధిపత్యం ఉంది, జాతకంలో మంచి స్థానంలో ఉందంటైతే 7.5 శని వచ్చినా, అష్టమ శని వచ్చినా ఎలాంటి ఇబ్బంది మిమ్మల్ని పెట్టదు. కాబట్టి అందరికీ ఒకేలాగా ఉండదు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఇది ఇవాటి పాఠం అండి. దీనికి సంబంధించి ఇంకేమైనా ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం తర్వాతి క్లాస్లో మనం చెప్పుకుందాం. సమయాతీతమైంది కాబట్టి ఇవాళ ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు.